శుభప్రదం జయప్రదం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై పోస్టులు పెట్టినందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లను అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుతకు న్యాయం చేయాలని వెంకటేశ్వర్లు పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కూటమి ఎమ్మెల్యేపై ఎదురు తిరగడంతో జనసేన నేతనే అరెస్టు చేసింది కూటమి ప్రభుత్వం. ఇదేమి న్యాయమని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. లోకేష్, తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇటు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లను ఇవాళ ఉదయం ఆయన సొంత ఇంటికి వెళ్లి కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని చూస్తున్నాం. ఏదైతే ఇటు శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినుత ఇటు ఒక మర్డర్ కేసు ఎదుర్కోవడం, ఆ మర్డర్ కేసు వెనకాల తనకి ఆ హత్యకు కారణాలు కావచ్చు లేదా తన పరిస్థితులకి మొత్తం కారణం కూడా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని కూడా చెప్పుకురావడం, వీడియోలు రిలీజ్ చేయడం, అదేవిధంగా కొన్ని ఆధారాలు కూడా ఇటు జనసేన అధినేత కూడా సబ్మిట్ చేశారని చెప్పి తను చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే తనకు న్యాయం చేయాలి అని చెప్పి కూడా ఈ వెంకటేశ్వర్ ఎవరైతే జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నేత కావడంతో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డి కనుక హస్తం ఉంటే ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ కొన్ని పోస్టులు పెట్టారు. అయితే ఆ జరిగినటువంటి పరిణామాల పట్ల పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాల్సినటువంటి ఇటు జనసేన కావచ్చు లేదా అటు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు ఏమాత్రం ఆలోచించకుండా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైనే పోస్టు పెడతావా అంటూ సాక్షాత్తు కూటమిలో ఒక పార్టీ అయినటువంటి జనసేన సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఇంటికి వెళ్లి మరి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి వైనంతో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేం న్యాయం అంటూ కూడా వెంకటేశ్వరకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి వెంకటగిరిలో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామంగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.